హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసే వాళ్ళకి న్యూ అప్డేట్స్ అనేవి వచ్చాయి. సో ఈ వీడియోలో వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రజాపాలన స్కీమ్ కింద న్యూ రేషన్ కార్డ్ అప్లై చేసే వాళ్ళు పాత రేషన్ కార్డ్ నుంచి పేరు అనేది తొలగించాల్సి వస్తుంది. సో ఈ రూల్స్ పాటించకపోతే రేషన్ కార్డ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అందరూ మీ సేవ ముందు క్యూ కడుతున్నారు, లైక్ అడిషన్ అండ్ కరెక్షన్ ఫామ్ కోసం. సో ఈ రూల్స్తో డూప్లికేట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ని రిమూవ్ చేయడం కోసం ఈ డెసిషన్ అనేది తీసుకుంది తెలంగాణ గవర్నమెంట్. అండ్ న్యూ అప్లికేషన్ కోసం, లైక్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అండ్ కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే పాత రేషన్ కార్డులో ఉన్న దాంట్లో పేరు అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఎవరిదైనా డెత్ అయిపోతే వాళ్ళ నేమ్స్ అనేది తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే రేషన్ రావడం కోసం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో అడ్రస్ చేంజ్ అయిన వాళ్ళు, లైక్ పాత ఇంట్లో ఉంటారు కదా, తర్వాత ఇప్పుడు న్యూ అడ్రస్కి వస్తారు. వచ్చిన తర్వాత అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, కింద కామెంట్ చేయండి. అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే దీనికోసం, లైక్ రిమూవ్ చేయడం కోసం ఎవరిదైనా డెత్ అయిపోతే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉంటుంది. అండ్ ఎవరైనా యాడ్ చేయాలనుకుంటే న్యూ రేషన్ కార్డులో వాళ్ళకి, లైక్ మ్యారేజ్ సర్టిఫికేట్, న్యూలీ మ్యారీడ్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ చిన్నపిల్లలు ఉంటే బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ వేరే డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, ఎలక్ట్రిక్ బిల్ అయితే ఉండాలి. సో ఇదండి ఈ వీడియోలో అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.